ఆరంభికలాంగా. నా పేరు విక్రమ్. మీలాగే నేను కూడా ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగినోడిని. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి హీరో సినిమాకి ఫస్ట్ షో వెళ్ళాల్సిందే. అంత పిచ్చి నాకు సినిమాలంటే. బహుశా ఈ పిచ్చే నన్ను ఫిలిం మేకర్ అవ్వాలని ఆశలు పుట్టించింది. తిండి తిప్పలు మానేసి కథలు రాసేలా చేసింది. చివరికి అన్నం పెట్టే నా పోలీస్ జాబ్ని కూడా మానేసేలా చేసింది. ఇంకా ఈ పిచ్చే ఇప్పుడు ప్రొడ్యూసర్కి కథ చెప్పేలా చేస్తుంది. సరే పదండి, నా ఫిలిం కెరీర్లోకి అడుగు పెడదాం. దేవుడా, ఇది నా ఫస్ట్ నరేషన్. చాలా నర్వస్గా ఉంది. అంతా మంచిగా జరిగేటట్టు చూడు. ఏమండి, ఇక్కడ రాజుగారు ఎవరు? నేనే. ఏంటి చెప్పు. అయ్యో మీరు కాదు సార్, ప్రొడ్యూసర్ రాజుగారు. ఏంటి ఎటకారమా? నేనే ప్రొడ్యూసర్ రాజు. అయ్యో సారీ అండి, తెలియక అడిగాను, తప్పుగా అనుకోకండి. సరే కానీ విషయం ఏంటో చెప్పు. అదే సార్, కొత్త కథలు కావాలన్నారు కదా. నువ్వేనా కొత్త కూర్చొని మాట్లాడు. రే రవి, కొంచెం వాటర్ తీసుకొని రా. అయ్యో పర్లేదు సార్. సరేనమ్మా, ఇంకా నిరేషన్లోకి రా. ఓపెన్ చేస్తే కథంతా బాగానే ఉందమ్మా, కానీ ఇప్పుడు అంత రొటీన్ స్టోరీస్ చూడట్లేదు. ఆర్టిఫిషియల్గా ఉందాయా? కొంచెం రియలిస్టిక్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే సార్, పర్లేదు, నమస్తే. ఈ సినిమాలన్నీ అయ్యేలా లేవు. నేను ఊరు వెళ్ళిపోతా. ఇప్పుడు చూస్తా, నాకు అదొకటి కాదంటాడు. అరే, ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ ఇల్లు 5th ఫ్లోరేగా? సరే, నేను వచ్చాను, మళ్ళీ చేస్తా. నమస్తే నమస్తే, వచ్చి కూర్చో. ఏంటమ్మా చాలా కాన్ఫిడెంట్ కనపడుతున్నావు? కథ అలాంటిది సార్. మరి స్టార్ట్ చేయి, ఇంకెందుకు లేటు? అంటే ఇక్కడ ఉంటే ఫీల్ రావట్లేదు సార్. మరి మంచి సెటప్ ఉంది, ట్రై చేద్దాం. సరేనమ్మా, ఇంతకీ ఏది అంటారు? యాక్షనా, కామెడీయా, లవ్ స్టోరీ, ఏమనుకుంటున్నావు? ఇవేవి కాదు సార్. మరేంటి? థ్రిల్లర్.
థ్రిల్లరా? ఆఫ్టర్ లాంగ్ టైం మన ప్రొడక్షన్ బ్యానర్లో థ్రిల్లర్ పడబోతుంది. అబ్బా, ఇన్నాళ్ళకి ఒక కరెక్ట్ డైరెక్టర్ దొరికావు. స్టోరీ చార్జ్ అయితే ఇంకా. సార్, ఈ కథ స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం. ఈ కథలో జరిగిన పాత్రలు, అనుబంధాలు, సన్నివేశాలు ఇవేవి కల్పితాలు కావు. నిజ జీవితంలో జరిగిన అన్నీ నిజాలే. ఇక్కడ ఇంత కంగారుగా ల్యాప్టాప్ నొక్కుతున్నారు చూసారా? ఈరోజు ఇతని ఎంసెట్ రిజల్ట్. ఇతనే మన లీడ్, పేరు రామ్. 10,000? అమ్మో, 10,000? నాన్న ఏమంటాడు? వీడికి భయం ఎక్కువ, నమ్మకం ఎక్కువ, తొందర ఎక్కువ, అన్నీ ఎక్కువే. రామ్కి వచ్చిన ర్యాంక్కి వాళ్ళమ్మ చాలా హ్యాపీగా రియాక్ట్ అయింది. వాళ్ళ నాన్న కూడా పాజిటివ్గా ఫీల్ అయ్యి అతనికి ఒక ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. అరే నాన్న, ఇట్రారా. వస్తున్నా నాన్న. ఇదిగోరా నీ కొత్త ఫోన్. ఎందుకులేనన్న ఇవన్నీ? పైగా ఎంసెట్లో కూడా అంత మంచి ర్యాంక్ ఏం రాలేదు కదా. అందరి పేరెంట్స్ లాగా మంచి ర్యాంక్ వచ్చినా సాటిస్ఫై అవ్వని పేరెంట్స్ కాదురా నేను. కరోనా వల్ల బయటికి వెళ్ళి చదవలేకపోయినా లోకల్లో చదివినా సరే బాగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకున్నావు. గిఫ్ట్ లాగా ఉంచుకో. అయినా ఇంత కాస్ట్లీ ఫోన్ ఎందుకులేనన్నా? బీటెక్లో కూడా ఫోన్ అవసరం కదరా, అందుకే ఒకేసారి మంచి ఫోన్ తీసుకున్నాలే. వాడుకో, ఏం పర్వాలేదు. సరే, థ్యాంక్స్ నాన్న. నాన్న, ఇంకో చిన్న విషయం. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక కాలేజ్లో చేరదాం అనుకుంటున్నాం, హాస్టల్లో. ఏం కాలేజ్ నాన్న అది? SRD నాన్న. మంచి కాలేజేనా అది? కనుక్కున్నా నాన్న, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి నాన్న. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న. ఎంతమంది పిల్లలు సార్ మీకు? 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మీ అబ్బాయి ఏం చదువుతున్నారు? ఇంటర్ అయిపోయింది. బీటెక్ ఎక్కడ జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నాం. హాస్టలేనా? హాస్టలే. ఎందుకు? ఏంటి నవ్వుతున్నావు? మీకే అర్థమైతేలేండి. ఇక్కడ ముందు బండి నడుపుతున్నారు చూసారా? వాడి పేరు సాయి మహేష్. మధ్యలో బ్లూ షాక్ వేసుకొని వచ్చినాడే వాడే ఏజే. చివరి మనకు తెలిసిందేగా మన లీడ్ రోల్. వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు అనుకుని ఒకే హాస్టల్లో జాయిన్ అయ్యారు. చదువు సంజయ్ పక్కన పడేసి ఒక గ్యాంగ్ అలా బేవసరా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఆ మధ్యలో ఉన్నారు చూసారా? వాడు ఎంతో కొంత చదువుతాడు. మిగిలిన ఇద్దరు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. జనరల్గా మన ఫ్రెండ్ ఎవరైనా హాస్టల్లో ఉంటే వాడు చెడిపోతాడేమో అని చిన్న డౌట్ వస్తుంది. అలాంటిది వాళ్ళ నాన్నకి రాదా? అలాంటి డౌట్తోనే రామ్ వాళ్ళ నాన్న వాడి హాస్టల్కి వెళ్ళాడు. అరే ఏజే, ప్రియా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. రే ఏజే, ఎవడో వచ్చావు చూడరా. అరే కూర్చోనా కూర్చోనా. అమ్మలా ఉంది నాన్న. బానే ఉంది. వాటర్ తాగుతావా నాన్న? ఇవ్వు. తిన్నావా బేబీ? వీడేంటి ఇప్పుడు వచ్చాడు? ఉంటా మరి. ఏంటంకులు ఎప్పుడు వచ్చారు? నేను రావడం పక్కన పెట్టు, కానీ మీరేంట్రా ఇలా తయారయ్యారు? వాడిని చూసి నేర్చుకోండిరా. సరే కానీ నా ఫోన్ పాడైంది. వారం రోజులు ఈ ఫోన్ నువ్వు వాడుకో. సరే నాన్న. ఆగాగు 1 మినిట్. ఫోన్ నిజంగా చెడిపోయిందా లేకపోతే చెడిపోయిందని అనుమానంతో వాళ్ళ డాడీ ఫోన్ మార్చాడా? చెడిపోతాడని అనుమానంతోనే మార్చాడు సార్. ఇప్పుడు ఆ బటన్ ఫోన్ వల్లే రామ్ జీవితం మలుపు జరగబోతుంది. ఏంటా మలుపు? రామ్ వాళ్ళ నాన్న వాడికి ఇచ్చిన బటన్ ఫోన్లో ఏ ఫీచర్స్ లేక రామ్ FM వింటాం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు స్వర్గపూర్ FM వింటూ నడుస్తా తిరుగుతుంటే, హాయ్ హలో వెల్కమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు 108.2 FM. నా జీవితం ప్రోగ్రానికి స్వాగతం. ఈరోజు పాట వినబోయే ముందు మీకు ఒక ఏనుగు చీమ జోక్ చెప్తా. ఒకరోజు ఏనుగు మన FM వింటూ నిద్రపోతుంటే చిన్న చీమ వచ్చి ఆ FMలో బాంబు పెట్టిందంట. ఆ బాంబు పెళ్లి FM పగిలిపోయింది. ఆ కోపంతో ఏనుగు అడవిలో ఉన్న చీమలన్నిటినీ చంపేసిందంట. మీకోసం ఇప్పుడు ఒక పాట. ఏంటి మామ ఎప్పుడు వచ్చావు?
ఇదేంటి పెద్ద ఐఫోన్ అనుకుంటున్నావా ఏంటి? కాదులేమో, ఎఫ్ఎం వింటున్నా. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, వాయిస్ చాలా స్వీట్గా ఉంది, ప్రోగ్రామ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏ స్టేషన్ మావా? 118.2 ట్రై చేయి, బాగుంది. Welcome back to 108.2 FM. అరే నాకేంట్రా మెయిల్ వాయిస్ వస్తుంది. మెయిల్ వాయిస్ సరిగ్గా చూడోసారి. రే ఆపండ్రా, మీరు వర్క్ చేసుకుంటుంటే కల్లిస్తారు. అబ్బో, అరే వీడియో స్టోరీ చెప్తున్నాడు చూడు, ప్లే స్టేషన్ లో స్టోరీ అంటున్నాడు, అది చూడు. నాకైతే మెయిల్ వాయిస్ వస్తుంది. స్టేషన్ నెంబర్ చెప్పు, నేను చూస్తా. 108.2. Welcome back to 108.2 FM. అదేంటి నాకు కూడా మెయిల్ వాయిసే వస్తుంది. ఏమరా మరి మన ఇద్దరికి మెయిల్ వాయిస్ వస్తుంది, వాడికి ఫీమేల్ వాయిస్ వస్తుందంట. అరే అరే రామ్, ఏంట్రా? నీ ఎఫ్ఎంలో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, సరే ఎఫ్ఎం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో. సరే మా ఒకసారి ఎఫ్ఎన్ నెంబర్ చూడవా? వన్ 900. సిగ్నల్ రావట్లేదు, బయటికి వెళ్ళి మాట్లాడొస్తా. సరే సరే, నేను మళ్ళీ చేస్తా. నెక్స్ట్ ఏంటి? రామ్ ఎఫ్ఎం వాళ్ళతో మాట్లాడటానికి టెర్రస్ మీదకి వస్తాడు సార్. 118.2 రేడియో స్టేషనా అండి? అవును, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నాకు వస్తున్న ప్రోగ్రామ్ వేరే డివైజెస్లో రావట్లేదండి. అవునా, ఆ ప్రోగ్రామ్ పేరేంటండి? నా జీవితం అనే ఏదో ప్రోగ్రామ్ అంటండి. ఓకే, 1 minute హోల్డ్లో ఉండండి, చెక్ చేసి చెప్తాను. అసలు ఆ పేరుతో మా స్టేషన్లో ప్రోగ్రామే లేదండి. అవునా, ఒక్కసారి మళ్ళీ చూడండి. ఏంటండి ఎన్నిసార్లు చూసినా లేని ప్రోగ్రామ్ వచ్చేది కదండి. సరే అండి, థ్యాంక్ యూ. అరే నేను ఈరోజు కాలేజ్కి రానులేరా. ఏరా, సినిమాకి వెళ్ళొస్తాలేరా, కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. సరే వెళ్ళు. పడింది ఇంకా రాలేదు, సినిమా ఈ పాటికి అయిపోయి ఉండాలి. ఏమోలే. రే రామ్, రే రామ్, రామ్ ఏమైంది? చదరంగంలాగా సాగుతున్న రామ్ జీవితంలోకి ఒక కొత్త పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అవబోతుంది. ప్రసాద్ గారు, ఆ కవర్ తీసుకుని రండి. ఉండు, ఈ కథలోకి నువ్వు ఎందుకు వచ్చావు? ముందే చెప్పా కదా సార్, ది స్టోరీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని. ఫోన్ని ఫారెన్సిక్ పంపించి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయించండి. హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు? మూవీకి వెళ్ళొస్తున్నా అన్న. ఏం మూవీ? ఎవరు అన్నా? సరే, క్రైమ్ సీన్ ఎందుకు లేక పక్కన మాట్లాడుకుందాం పద. పదన్నా. ఏమైందన్నా, క్రైమ్ సీన్ అన్నావు? నీకెందుకు లేదా ఇవన్నీ, మాకు ఎప్పుడు ఉండే టెన్షన్స్. పర్లేదు చెప్పన్నా. అంటే లాస్ట్ 2 monthsగా కొన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, కారణం ఏంటో అర్థం కావట్లేదు. అవునా? కానీ జరిగిన అన్ని మర్డర్స్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటన్నా అది? అందరూ బటన్ ఫోనే వాడుతున్నారు, పైగా ఎఫ్ఎం వింటూ చనిపోయారు. ఆగావేంట్రా, నువ్వు కూడా బటన్ ఫోనే వాడుతున్నావా? అవునన్నా. ఎఫ్ఎం వింటున్నావా? అవునన్నా. సరే జాగ్రత్త, ప్రాబ్లం ఏమన్నా వస్తే నా నెంబర్ ఉందిగా, ఉందన్నా. ఫోన్ చేయి. బాయ్ అన్నా.
హలో ప్రసాద్ గారు, ఫింగర్ ప్రింట్స్ ఫారెన్సిక్ వాళ్ళకి ఇచ్చారా? ఇచ్చాను సార్, చెక్ చేస్తున్నారు. సరే, రిజల్ట్ వచ్చాక నాకు అప్డేట్ చేయండి. రే ఏంట్రా ఈ సెటప్ అంతా, ఏం చేస్తున్నావురా? అదేరా సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతున్నాయి కదా, దాని గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఓ అవును మర్చిపోయా, మొన్న నాకు ఎఫ్ఎం స్టేషన్ నెంబర్ చెప్పావు కదా, ఒకసారి చెప్పు. 118.2 రా. అవును, నీకు ఎప్పటి నుంచి కనెక్ట్ అయింది? ఒకరోజు స్వర్గపురి దగ్గర వెళ్తుంటే కనెక్ట్ అయిందిరా. రే, ఆ కిల్లర్ ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ ఏదో ఒక క్లూ వదిలిపెట్టి ఉంటాడు, బాగా ఆలోచించు. ఆ, 118.2 FM. రే 118.2 అంటే అదేదో డోర్ నెంబర్లో ఉంది కదరా. ఒక్క నిమిషం, ఆ డోర్ నెంబర్తో ఉన్న అడ్రస్ని ట్రేస్ చేస్తా. సరే, అడ్రస్ ట్రేస్ అయిందిరా. ఎక్కడ్రా? ఇదిగో లొకేషన్ షేర్ చేస్తున్నా. అదరా వెళ్దాం. సరే పదరా. ఏంట్రా అన్ని ఇల్లులు ఒకేలాగా ఉన్నాయి, పైగా డోర్ నెంబర్లు కూడా ఒకేలాగా ఉన్నాయి. నువ్వు కరెక్ట్గా గమనించావో లేదో కానీ అన్ని డోర్ నెంబర్స్ ఏబిసిడి అనే సీక్వెన్స్లోనే ఉన్నాయి. ఇక్కడుంటే పనవద్దులే కానీ ఇంటికి వెళ్ళి చూసుకుందాంపా. సరే పద. అరే అక్కడ కాంప్లెక్స్ కాడ వదిలిపెట్టరా, చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. మొన్న నేను మూవీకి వెళ్ళిన మాలేగా, వదిలిపెడతాను. రే ఏంట్రా ఇప్పుడు వచ్చావు, ఏంటి సెటప్ అంతా? పొద్దున కిల్లర్ గురించి ఒక క్లూ దొరికిందిరా, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే డోర్ నెంబర్స్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. సరే కాసేపు రిలాక్స్. హాయ్, హలో, నమస్తే, ఆదాం. హే, నేను మీ ఆవాస్తారా నేను ఎఫ్ఎంలో ఉంది. ఒకసారి ఇటు నేను చెక్ చేస్తా. ఎవర్రా అమ్మాయి? నువ్వు రమ్మాయారా, ఏంజల్ ఆర్నా అని రీల్స్ చేస్తూ ఉండిద్ది. ఒక నిమిషం ఆగు, చెక్ చేస్తా. ఈ అమ్మాయి ప్రతి రీల్లో #VN ట్యాగ్ చేస్తున్నారా? రే నాకు ఎఫ్ఎంలో బి 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 అని వినిపించిందిరా చాలాసార్లు. బహుశా ఇంటి నెంబర్ 118/BN ఏమోరా. అంటే ఆ కిల్లర్ నీకు కనిపెట్టేశారా? కనిపెట్టేశాడు సార్, వన్ పట్టుకోవడానికి డైరెక్ట్గా ఢిల్లీకే వెళ్ళాడు.
ఆ కంప్యూటర్లో ఏముంది? వాళ్ళ హాస్టల్ ఫోటో సార్. నెక్స్ట్ మర్డర్ వాళ్ళదేనా? రే రామ్, ఎప్పుడొచ్చావు? రే సైమేష్, ఏం అవ్వలేదు కదా నీకు? నాకేం అవ్వలేదురా. అరే ఆ కిల్లర్ కంప్యూటర్లో మన హాస్టల్ ఫొటోస్ చూసాను రా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. అరే నువ్వు ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, కానీ నువ్వు అర్జెంట్గా మీ ఊరు వెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను వల్లపు చెరువు దగ్గరికి వెళ్తారా, అక్కడైతే సిగ్నల్ కూడా ఉండదు. చెరువా, వస్తున్నా. ఇప్పుడు దాకా 9 మందిని చెప్పాను, నా పేరు కూడా కనిపెట్టలా. నువ్వు నా ఇంటికి వచ్చావు, నా ఇయాల నేనేం చేయాలా? ఇంకా పదరా, జైల్లో కూర్చొని మూసలు లెక్క పెడదు కానీ. అన్నా కిల్లర్ ఆన్ ది వే, అరెస్ట్కి రెడీగా ఉండు. ఆ కిల్లర్ని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్న రోజు నాకు మైండ్ బ్లోయింగ్ నిజం తెలిసింది. ఇత్తివా, నీతో కొంచెం ఫ్రీగా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పు, ఈ మాటలన్నీ ఎందుకు చేశావు? ఆ విషయం పక్కన పెట్టలే కానీ పిల్లలు బాగున్నారా?
ప్రసాద్ గారు లైట్ వేయండి. నీకు ఒక చెప్తా, వింటావా? అందరిలాగే మాది కూడా ఒక చిన్న కుటుంబం. మా అమ్మ, మా నాన్న, నేను, మా అంతా ప్రశాంతంగా ఉండేది. అప్పట్లో మాకు ఎంత ఎఫ్ఎం ఉండేది. రోజు స్కూల్ నుంచి రాగానే దాన్ని వింటూ నిద్రపోయేవాడిని. కానీ అప్పట్లో ఒక టెస్ట్ అనేది జరిగింది, గుర్తుందా? అనుకోకుండా అప్పుడే ఆ ఎఫ్ఎం పాడేది. నేను ఆ బాగా తట్టుకోలేక తీసుకెళ్ళి రిపేర్ షాప్లో ఇచ్చాను. కానీ అప్పుడు దాంట్లో బాంబు పెట్టాను. ఆ విషయం నాకు తెలియదు. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను. రోజులాగే సరదాగా ఆడుకోవడం పోయినాను. అందరితో సంతోషంగా ఉన్నాను. కానీ పెద్ద శబ్దం. అప్పుడే ఒక పెద్ద ఆయన నన్ను తీసుకెళ్ళి ఆఫీస్లో చేర్పించాడు. కానీ ఎఫ్ఎం రేడియో ఎక్కడ చూసినా మండిపోయి దాన్ని ఎవ్వడు వాడినా చంపాలన్నంత కోపం వచ్చేది. అప్పుడే ఫిక్స్ అయిపోయా, ఎన్ని చేయడానికి ప్లేస్ కావాలి. అదే స్వర్గపూరి. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క డివైస్ నాకు కనెక్ట్ అయ్యేది. అప్పటి నుంచి నా ఎఫ్ఎం వాళ్ళకి వినపడేది. నేను వాళ్ళని నా డెన్నుకి తీసుకొచ్చి కిరాతకంగా చంపేవాడిని. నేను మీ శృతి. అన్నట్టు నీకు చెల్లి ఉండాలి కదా?